Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree third year physics subject, which is in 5th semester. There are two papers. First one is 5A paper, which is electricity, magnetism and electronics. And the second one is 5B paper, which is modern physics. In this modern physics, the first unit name is atomic and molecular physics. In this atomic and molecular physics paper, I have already explained about the fundamental concept. The first question explains drawbacks of Bohr's atomic model. అంటే ఈ పరమాణు మరియు అణుభౌతిక శాస్త్రంలో ఇంట్రడక్షన్తో పాటుగా బోర్ పరమాణు నమూనా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి దీనిలో భాగంగా ఈ బోర్ పరమాణు నమూనాలో ఉన్నటువంటి లోపాల దగ్గర నుంచి సిలబస్ మొదలవుతుంది. అది మొట్టమొదటి ప్రశ్నగా మీకు చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అనేది. నౌ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెక్టార్ యాటమ్ మోడల్. ఇక్కడ రెండవ మోడల్ ఏంటంటే పరమాణువులకు సంబంధించి రెండవ మోడల్ ఏంటంటే వెక్టార్ యాటమ్ మోడల్ అండ్ దేర్ కాన్సెప్ట్స్. అంటే సదిశా పరమాణు నమూనా గురించి వివరించండి అని ప్రశ్న అడగటం జరుగుతుంది. రైట్. అంటే బోరు పరమాణు నమూనాలో వచ్చినటువంటి లోపాలను అధిగమించి పరమాణు నమూనాను విశదీకరించే విధంగా తయారు చేయబడినటువంటి వివరించినటువంటి రెండవ పరమాణు నమూనా ఏంటంటే ఇక్కడ సదిశా పరమాణు నమూనా, వెక్టార్ అటామిక్ మోడల్ అంటారు. రైట్. In this vector atomic model, the first explanation is in order to explain complex spectrum of an atom and their relation to the atomic structure, vector atom model is introduced. In this model, there are mainly two concepts. They are first one spatial quantization, second one spin of an electron. Again, in order to explain complex spectrum of an atom and their relation to the atomic structure, vector atom model is introduced. In this model, there are mainly two concepts. They are first one is spatial quantization and the second one is spin of an electron. అంటే ఇక్కడ ఈ సదిశా పరమాణు నమూనా అనేది ఒక సంక్లిష్ట పరమాణువు సందర్భంలో ఒక సంక్లిష్ట వర్ణపట మాపకాన్ని వివరించడానికి, వర్ణపటమును వివరించడానికి మరియు పరమాణువుల మధ్య ఉండేటువంటి ఆ నిర్మాణాలను వివరించే విధంగా సదిశా పరమాణు నమూనా అనేది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నప్పుడు, సంక్లిష్ట పరమాణువు తీసుకున్నప్పుడు అందులో ఏర్పడేటువంటి వర్ణపటం ఏదైతే ఉందో ఆ వర్ణపటం సంక్లిష్టంగా ఉన్నప్పుడు వివరించడానికి, అదేవిధంగా ఆ పరమాణువుల మధ్య ఉండేటువంటి పరమాణు నిర్మాణాలను వివరించడానికి ఈ సదిశా పరమాణు నమూనా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సదిశా పరమాణు నమూనాలో ముఖ్యంగా రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్పేషియల్ క్వాంటైజేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. మొదటిది త్రిదిశాత్మక క్వాంటీకరణ అని చెప్తాము. అండ్ రెండవది ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణము లేదా ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అంటారు. ఫస్ట్ వన్, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ వెక్టార్ ఆటమ్ మోడల్ ఈజ్ స్పేషియల్ క్వాంటైజేషన్. రైట్. కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్ ఇన్ స్పేషియల్ క్వాంటైజేషన్, Bohr and Sommerfeld models. In Bohr and Sommerfeld models, electron revolves around the nucleus in two-dimensional.
but the electron revolves around the nucleus in a three-dimensional space. According to quantum theory, the direction of orientation of the orbit should be quantized. అంటే బోర్ మరియు సోమర్ఫెల్డ్ పరమాణు నమూనాలలో ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ, అంటే బోర్ పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుందని చెప్పాను. సోమర్ఫెల్డ్ థియరీ బోర్ పరమాణు నమూనాలో వచ్చినటువంటి లోపాలను ఆధారంగా చేసుకుని ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో కాదు, దీర్ఘవృత్తాకార మార్గంలో తిరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ రెండు నియమాలలో కూడా, ఈ రెండు పరమాణు నమూనాలలో కూడా ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకారం కానివ్వండి, దీర్ఘవృత్తాకారం కానివ్వండి, ఇట్ ఈజ్ ఏ 2-డైమెన్షనల్ ఓరియంటేషన్. అంటే ద్విమితీయ జామితి ఆకృతిలో ఇక్కడ ఈ పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వెక్టార్ యాటమ్ మోడల్లో మేజర్ కాన్సెప్ట్ ఏం చెప్పడం జరిగిందంటే, ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది 2-డైమెన్షనల్లో కాదు, ఇట్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ 3-డైమెన్షనల్ స్పేస్. ఇక్కడ త్రిమితీయ జామితిలో తిరుగుతుంది అని చెప్పడం జరిగింది. మేజర్ కాన్సెప్ట్, రైట్? అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ, ద డైరెక్షన్ ఆఫ్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిట్ షుడ్ బి క్వాంటైజ్డ్. ఇంకా క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఈ డైరెక్షన్ ఆఫ్ ఓరియంటేషన్ అనేది క్వాంటైజ్ అవుతుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ఓరియంటేషన్ అనేది క్వాంటీకరణం చెందుతుంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క భ్రమణం అనేది క్వాంటీకరణం చెందుతుంది అని చెప్పడం జరిగింది, రైట్? లేటర్ diagrammatic explanation. According to Sommerfeld theory, electron revolves around the nucleus in an elliptical path. So right, electron revolving around the nucleus in an anti-clockwise direction. Let us assume let nucleus is at point N. Now the projection from nucleus to electron is An and it is represented by small l. After the application of magnetic field, the projection is Bn and it is represented by L cos theta, where theta is the angle between projection and electron orientation and magnetic field's projection, right? Now coming to the explanation, the specified orientation of electron in this space, we can select an external magnetic field as a reference direction. The reference allowed orientation of an electron orbit will be such that the projection of angular momentum PL in the direction of external magnetic field. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతుంది. ఎలక్ట్రాన్ హ్యాజ్ ఎ సర్టెన్ మాస్, కొంత ద్రవ్యరాశి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ, ఇట్ హ్యాజ్ వెలాసిటీ. So mass into velocity is momentum. It is revolving by making an angle theta. So it has angular velocity, angular momentum, as angular velocity as well as angular momentum. Let angular momentum be PL is equal to L cos theta. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది, ఎలక్ట్రాన్కు ద్రవ్యరాశి వేగం ఉండడం వల్ల దానికి కోణీయ ద్రవ్య వేగం అనేది ఉంటుంది. ఆ విలువ PL ఈజ్ ఈక్వల్ టు L cos theta అవుతుంది, రైట్? యాంగులర్ మొమెంటం PL హ్యాజ్ ఇంటిగ్రల్ వాల్యూస్, ఇట్ ఈజ్ కాల్డ్ స్పేషియల్ క్వాంటైజేషన్. ఇక్కడ కోణీయ ద్రవ్య వేగం PLకు పూర్ణాంక విలువలు ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ స్పేషియల్ క్వాంటైజేషన్. దీనిని త్రిదిశాత్మక క్వాంటీకరణ అంటారు. దేర్ఫోర్ యాంగులర్ మొమెంటం PL ఈజ్ ఈక్వల్ టు LH/2π. ఇక్కడ కోణీయ ద్రవ్య వేగం PL ఈజ్ ఈక్వల్ టు LH/2π అవుతుంది, రైట్? లేటర్ ద సెకండ్ కాన్సెప్ట్ ఇన్ వెక్టార్ ఆటమ్ మోడల్ ఈజ్ స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్, ఆత్మభ్రమణము, రైట్? ఇన్ దిస్ కాన్సెప్ట్, in order to explain doublet fine structure, it is not line.
It is fine structure of an atom. Uhlenbeck and Goudsmith introduced an electron spin concept. According to this concept, electron revolves around the nucleus and about its own axis. Right? Again, in order to explain doublet fine structure of an atom, Uhlenbeck and Goudsmith introduced an electron spin concept. According to this concept, electron revolves around the nucleus and about its own axis. ఇక్కడ పరమాణువు యొక్క ద్విక సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడం కోసం ఉలెన్బెక్ మరియు గౌడ్స్మిత్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణము అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. టు ఎక్స్ప్లెయిన్ డబ్లెట్ ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆటమ్, పరమాణు యొక్క ద్విక సూక్ష్మ నిర్మాణాన్ని వివరించుటకు ఉలెన్బెక్ మరియు గౌడ్స్మిత్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇక్కడ ఎలక్ట్రాన్ ఆత్మభ్రమణము అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, ఈ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ఇప్పటివరకు మనం ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ ఎయిదర్ ఎలిప్టికల్ ఆర్ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది. ఇట్ ఈజ్ 3 డైమెన్షనల్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కొత్తగా తెలిపిన కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరగడం మాత్రమే కాకుండా తను చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అంటే గ్రహగతుల నియమంలో, కెప్లర్ గ్రహగతుల నియమంలో అక్కడ ప్లానెట్ అనేది, గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తను చుట్టూ తాను తిరుగుతుంది, అది ఏ గ్రహం అయినప్పటికీ కూడా. సో అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ మాత్రమే కాదు, తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతుంది, స్పిన్ అవుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. దాన్ని ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అంటారు. ఆ స్పిన్ మొమెంటం విలువ, స్పిన్ ద్రవ్య వేగం PS = SH/2π అవుతుంది. స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ PS = SH/2π. రైట్ హియర్, if S is equal to +12, then electron revolves around the nucleus in clockwise direction. If S is equal to +12, then electron revolves around the nucleus in clockwise direction. అంటే S is equal to +12 అయినప్పుడు, ధనాత్మకమైనప్పుడు మరియు హాఫ్ అయినప్పుడు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది సవ్య దిశలో తిరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సవ్య దిశ అంటే గడియారంలో తిరిగేటువంటి ముళ్ళు యొక్క దిశని ఏమంటారంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య దిశ అంటారు. ప్లస్ వాల్యూ ఉండి హాఫ్ ఉంటే ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ గడియారంలో ఏ దిశలో ముళ్ళు అయితే తిరుగుతుందో, నీడిల్ అయితే తిరుగుతుందో ఆ దిశలో రివాల్వ్ అవుతుంది. ఇఫ్ S is equal to -12, then electron revolves around the nucleus in anti-clockwise direction. ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. when S is equal to -12, అంటే గడియారంలో ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటే దాన్ని అపసవ్య దిశ అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. సో S is equal to -12, then electron revolves around the nucleus in anti-clockwise direction. It is vector atom model. అంటే వెక్టార్ ఆటమ్ మోడల్ అనేది సంక్లిష్ట పరమాణు నిర్మాణంలో ఏదైనా ఒక సంక్లిష్ట పరమాణువు తీసుకున్నప్పుడు ఆ పరమాణువుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని, ఆ పరమాణువుల మధ్య ఉండేటువంటి నిర్మాణాన్ని విశదీకరించడానికి ఇక్కడ సదిశా పరమాణు నమూనా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మొదటగా ఫస్ట్ కాన్సెప్ట్గా స్పేషియల్ క్వాంటైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎలక్ట్రాన్ అనేది 2 డైమెన్షనల్లో కాదు, ఇట్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ 3 డైమెన్షనల్ డైరెక్షన్ అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్, స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ అనేది తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది కేంద్రకం చుట్టూతో పాటుగా. ఇట్ హ్యాజ్ స్పిన్ వాల్యూ. దీన్నే ఆత్మభ్రమణము అంటారు ఈ స్పిన్ని. సో ఇట్ ఈజ్ వెక్టార్ ఆటమ్ మోడల్, ద కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్ ఆటమ్ మోడల్. రైట్.
నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్వాంటం నెంబర్స్. క్వాంటం సంఖ్యలు అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి సదిశా పరమాణు నమూనా ఏదైతే ఉందో ఆ సదిశా పరమాణు నమూనా నందలి క్వాంటం సంఖ్యల గురించి వివరించండి అని ప్రశ్న అడగటం జరుగుతుంది. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, బేసిక్ కాన్సెప్ట్ క్వాంటం నెంబర్స్ అనేవి. సో రైట్, ఇన్ దిస్ there are 7 quantum numbers associated with vector atom model. They are అంటే సదిశా పరమాణు నమూనాతో సంబంధం ఉన్నటువంటి 7 క్వాంటం సంఖ్యలు, మొత్తం 7 క్వాంటం నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఈ సదిశా పరమాణు నమూనాలో దాని యొక్క డైరెక్షన్ కానివ్వండి, దాని యొక్క ఓరియంటేషన్ కానివ్వండి, దాని యొక్క షేప్ కానివ్వండి, లేకపోతే దాని యొక్క నెంబర్ కానివ్వండి, దాని యొక్క మ్యాగ్నెటిక్ వాల్యూ కానివ్వండి, స్పిన్ వాల్యూ కానివ్వండి, ఇలాంటి వాటినన్నిటిని వివరించడానికి, ఎలక్ట్రాన్ యొక్క ఈ విలువలను వివరించడానికి కొన్ని క్వాంటం నెంబర్స్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం ఈ సదిశా పరమాణు నమూనాలో ఉన్నటువంటి క్వాంటం నెంబర్స్ సంఖ్య క్వాంటం సంఖ్యలు 7. ది ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై n, స్మాల్ n. సెకండ్ వన్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై l, స్మాల్ l. థర్డ్ వన్ స్పిన్ క్వాంటం నెంబర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై s. ఫోర్త్ వన్ టోటల్ angular momentum quantum number. It is represented by J. Fifth one magnetic orbital quantum number. So it is represented by ml, m suffix lo l, small m suffix lo small l. And sixth one magnetic spin quantum number. It is represented by ms, small m suffix lo s. And the last one magnetic total angular momentum quantum number. It is represented by mj. సో ఈ రకంగా మొత్తం 7 క్వాంటం సంఖ్యలు ఉన్నాయి. మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య n, ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య l, స్పిన్ క్వాంటం సంఖ్య s, లేటర్ మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య j, అయస్కాంత ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య ml, అయస్కాంత స్పిన్ క్వాంటం సంఖ్య ms, అయస్కాంత మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య mj. సో ఒక్కొక్క దాని గురించి వివరించాలి ఈ వెక్టార్ ఆటమ్ మోడల్లో ఉన్నటువంటి క్వాంటం నెంబర్స్ గురించి. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య అంటాము. రైట్, దీన్ని స్మాల్ n చేత సూచిస్తారు, సింబల్ స్మాల్ n. ఇన్ దిస్ క్వాంటం నెంబర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇన్నర్మోస్ట్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. అగైన్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇన్నర్మోస్ట్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. అంటే ఇక్కడ మనకి పరమాణువు యొక్క కేంద్రకం ఉంది, కేంద్రకం చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, లైక్ దట్. అంటే ఆర్బిట్స్ కేఎల్ఎంఎన్ షెల్స్ ఉంటాయి. అంటే పరమాణువు యొక్క కేంద్రకం నుంచి మొదలవుతున్నటువంటి ఆర్బిటాల్ యొక్క సంఖ్యను ఇక్కడ మనం ప్రధాన క్వాంటం సంఖ్య అంటాము. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యను స్మాల్ n చేత సూచిస్తారు. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ n. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ k షెల్. ఇప్పుడు మనం ఇందులో ప్రధాన క్వాంటం సంఖ్య 1 అయితే, అంటే కేంద్రకము నుంచి మొదలవుతున్న మొదటి ఆర్బిటాల్ని ఏమంటారంటే, ఆర్బిట్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ k షెల్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ప్రధాన క్వాంటం సంఖ్య 2 అయినప్పుడు, అంటే
కేంద్రకము నుంచి రెండవ ఆర్బిట్ను ఇట్ ఈజ్ కాల్డ్ ఎల్ షెల్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఎం షెల్. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య 3 అయినప్పుడు, అంటే కేంద్రకము నుండి తీసుకున్నప్పుడు థర్డ్ ఆర్బిట్ని, మూడవ కక్షని ఎం షెల్ అని అంటారు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఎన్ షెల్. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు, అంటే కేంద్రకము నుండి ఉన్నటువంటి నాలుగవ ఆర్బిట్ను, నాలుగవ కక్షని ఎన్ షెల్ అంటారు. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 రిప్రజెంట్స్ కేఎల్ ఎంఎన్ ఎక్సెట్రా దిస్ సెల్స్. ఉపకర్పరాలు అంటాం మనం ఇక్కడ. సో ఈ రకంగా ఉపకర్పరాలను గురించి మనకి వివరించేటువంటి క్వాంటం సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ప్రధాన క్వాంటం సంఖ్యగా చెప్తాము. రెండవది ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య, రైట్, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్. దీన్ని స్మాల్ ఎల్ చేత సూచిస్తారు. ద ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ స్పెసిఫైస్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిట్ ఓర్ ఆర్ సబ్షెల్. It is denoted by L and it takes small n integer values. They are L is equal to 0, 1, 2, 3, 4 etc. n minus 1. Again, the orbital quantum number specifies the shape of the orbit or subshell. It is denoted by L and it takes n integer values. They are L is equal to 0, 1, 2, 3, 4, 5 etc. n minus 1. అంటే ఇక్కడ ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క మార్గాన్ని కక్ష అన్నాం మనం. ఆ ఆర్బిట్ ఏదైతే ఉందో దాని యొక్క షేప్ను కోసం వివరించేటువంటి క్వాంటం సంఖ్య. అంటే కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క కక్ష యొక్క ఆకృతిని గురించి వివరించే క్వాంటం సంఖ్యని ఇక్కడ ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అంటారు. అంటే ఆకృతి ఏ విధంగా ఉంది, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాలా, ఎఫ్ ఆర్బిటాలా, షేప్ ఎలా ఉంది. నెంబర్ గురించి చెప్పేది ప్రిన్సిపల్, షేప్ గురించి చెప్పేది ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్ and it takes n integer values. దీన్ని L చేత సూచిస్తారు ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ని. దీనిలో ఉన్నటువంటి మొత్తం పూర్ణాంక విలువలు ఏంటంటే స్మాల్ n. దే ఆర్ L ఈజ్ ఈక్వల్ టు, అవి ఏంటంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా n minus 1. ఇక్కడ n minus 1 ఉంటే విలువలు ఎన్ని అవుతాయంటే n ఉంటాయి, ఎందుకంటే ఇంక్లూడింగ్ 0 కాబట్టి, రైట్. If L is equal to 0 then it is called S orbital. L is equal to 0 అయితే ఆ ఆకృతిని ఏమంటారంటే S orbital అంటారు. If L is equal to 1 then it is called P orbital. L is equal to 1 అయినప్పుడు దాన్ని P orbital అంటారు. If L is equal to 2 then it is called D orbital. L is equal to 2 అయినప్పుడు దాన్ని డి ఆర్బిటాల్ అంటారు. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు దాన్ని ఎఫ్ ఆర్బిటాల్ అంటారు. దట్ మీన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 దే ఆర్ కాల్డ్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. నౌ ద థర్డ్ క్వాంటం నెంబర్ ఈజ్ స్పిన్ క్వాంటం నెంబర్, రైట్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎస్. స్పిన్ క్వాంటం సంఖ్య అని చెప్తాం, దాన్ని ఎస్ చేత సూచిస్తారు. దీనిలో స్పిన్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ ద స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎస్. ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ దెన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్. If S is equal to minus half then electron revolves around the nucleus in anti-clockwise direction.
Again, spin quantum number explains the spin of an electron. It is denoted by S. If S is equal to plus half, it is clockwise direction. S is equal to minus half, then it is anti-clockwise direction. అంటే ఇక్కడ స్పిన్ క్వాంటం నెంబర్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం గురించి చెప్తుంది. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వాల్యూ గురించి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎస్ అక్షరం చేత సూచిస్తారు స్పిన్ క్వాంటం సంఖ్యని. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అయితే, ధనాత్మకం విలువ అయితే హాఫ్ అయినప్పుడు దెన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. వెక్టార్ ఆటమ్ మోడల్లో చెప్పాను మీకు నేను. ప్లస్ హాఫ్ అయితే ఎలక్ట్రాన్ యొక్క దిశ సవ్య దిశ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ అయితే ఎలక్ట్రాన్ యొక్క దిశ అపసవ్య దిశ అవుతుంది. ఇట్ ఈజ్ అబౌట్ spin quantum number and it is represented by S. Later, the fourth quantum number is total angular momentum quantum number. It is represented by J. మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ద మొత్తం అంటే ఇక్కడ ఆర్బిటాల్ ప్లస్ స్పిన్ అని అర్థం. మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జే. టోటల్ ఆర్బిటాల్ స్పిన్ క్వాంటం నెంబర్ ఓఆర్ఆర్ టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఎలాగైనా పిలవచ్చు. మొత్తము కోణీయ ద్రవ్యవేగ అంటే కక్ష్య ప్లస్ స్పిన్ అని అర్థం. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జే. రైట్. ఇన్ దిస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ orbital and spin quantum numbers is called angular momentum, total angular momentum quantum number. The vector sum of orbital and spin quantum numbers is known as total angular momentum quantum number. అంటే ఇక్కడ కక్ష్య మరియు స్పిన్ కోణీయ ద్రవ్యవేగాల యొక్క సదిశ మొత్తాన్ని రెండిటిని కలిపి ఆ విలువ ఏదైతే ఉందో ఆ సదిశ మొత్తాన్ని మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జే. దీన్ని జే అనే అక్షరం చేత సూచిస్తాము. దట్ ఈజ్ పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ బై 2π and PS is equal to SH by 2π. Therefore, total value is Pj is equal to PL plus PS. That is equal to LH by 2π plus SH by 2π. ఈ రెండు విలువల్లో h by 2π కామన్ తీసినప్పుడు L plus S. So finally PL is equal to L plus S into h by 2π. But we know that L plus S is equal to J. Here where J is equal to L plus S. ఇక్కడ మనకి PL అనేది L plus S into h by 2π అని వచ్చింది. ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయి J is equal to L plus Sలో. If L and S are parallel, then J is equal to L plus half. L మరియు Sలు సమాంతరమైనప్పుడు J ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ హాఫ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య సమాంతరంగా ఉంటే మొత్తం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య J ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ హాఫ్ అవుతుంది. ఇఫ్ L అండ్ S ఆర్ యాంటీ ప్యారలల్, అంటే ప్రతి సమాంతరం అంటారు, వ్యతిరేక దిశలో పెట్టాలి. ప్యారలలే బట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. ఇట్ ఈజ్ కాల్డ్ యాంటీ ప్యారలల్, ప్రతి సమాంతరము అంటాం. ఈ ప్రతి సమాంతరం సందర్భంలో J ఈజ్ ఈక్వల్ టు L మైనస్ హాఫ్ అవుతుంది. L అండ్ S ఆర్ ప్యారలల్, దెన్ J ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ హాఫ్. L అండ్ S ఆర్ యాంటీ ప్యారలల్, దెన్ J ఈజ్ ఈక్వల్ టు L మైనస్ హాఫ్. ఇట్ ఈజ్ అబౌట్ టోటల్ యాంగులర్ మొమెంటం quantum number, fourth quantum number. Right? Coming to the fifth one, fifth quantum number is
magnetic orbital quantum number. Fifth one is magnetic orbital quantum number. అయస్కాంత ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అంటాము. మనం రెండవ క్వాంటం నెంబర్ చెప్పుకున్నాం చూడండి, ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ అని. దాని ముందుగా మ్యాగ్నెటిక్ చేర్చాను ఇక్కడ. సో ఫైనల్లీ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. యాక్చువల్గా ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ అని ఎల్ చేత సూచిస్తున్నాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ని ఎంఎల్ చేత సూచిస్తారు. రైట్. ఇన్ దిస్ fifth quantum number, magnetic orbital quantum number, first we have to draw a diagram. That means electron revolves around the nucleus in an elliptical path in an anti-clockwise direction, and Bn is a projection. That means the radius between electron and nucleus. Now magnetic field is applied to that electron. Then the magnetic reference direction, along the magnetic difference direction we have to draw a projection Bn. Let theta be the angle between magnetic field direction and projection. So its value is ml cos theta. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ అపసవ్య దిశలో దీర్ఘవృత్తాకార మార్గంలో తిరుగుతున్నటువంటి ఒక పటాన్ని తీసుకున్నాను. ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య రేడియస్ వెక్టార్ ఎల్ అన్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించిన తర్వాత ప్రొజెక్షన్ గీసాము. ఇట్ ఈస్ బిఎన్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఎంఎల్ కాస్ థీటా. ఎల్ కాస్ థీటా, నాట్ ఎంఎల్ కాస్ థీటా, ఇట్ ఈజ్ ఎల్ కాస్ థీటా. సో పుట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ వెక్టార్ అండ్ ప్రొజెక్షన్. నౌ coming to the explanation, the projection of orbital vector L bar in the direction of external magnetic field is called magnetic orbital quantum number. బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య యొక్క ప్రక్షేపకమును అంటే ప్రొజెక్షన్. సో ఇక్కడ ప్రక్షేపకాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎంఎల్. దీన్ని ఎంఎల్ చేత సూచిస్తారు. అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాస్ థీటా. అకార్డింగ్ టు స్పేషియల్ క్వాంటైజేషన్, ఎంఎల్ ఈజ్ an integer and it takes 2l plus 1 values. They are minus l to plus l. అంటే త్రిదిశాత్మక క్వాంటీకరణం ప్రకారం ఎంఎల్ అనేది ఒక పూర్ణాంకము మరియు ఎంఎల్ అనేది 2l ప్లస్ 1 విలువలను తీసుకుంటుంది. అవి ఏంటంటే -l నుండి +l వరకు ఉంటాయి. ఇట్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. ఆసెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్లాడుకోవడం కూడా జరిగింది. ఎంఎల్ ఈజ్ ఈక్వల్ 2l ప్లస్ 1. ఆ ఎల్ వాల్యూ ఇవ్వటం జరుగుతుంది ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. సో ఇక్కడ అడిగేది ఏంటంటే మనకి ఎంఎల్ వాల్యూ ఎంత, యాంగులర్ మూమెంట్ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ ఎంత అని అడుగుతాడు. సో ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ 2l ప్లస్ 1 అండ్ ఇట్ టేక్స్ -l to +l values. దే ఆర్ ఆల్ ఇంటీజర్ వాల్యూస్. -l నుండి +l వరకు అంటే అవన్నీ కూడా ఇంటీజర్ విలువలు మాత్రమే. రైట్. కమింగ్ టు ది 6th క్వాంటం నెంబర్, ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్. అయస్కాంత స్పిన్ క్వాంటం సంఖ్య. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎంఎస్. మనకి ఆర్బిటాల్ క్వాంటం సంఖ్యనేమో ఎంఎల్ చేత సూచించారు, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్నేమో ఎంఎస్ చేత సూచిస్తున్నాము. సో మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎంఎస్. అయస్కాంత స్పిన్ క్వాంటం సంఖ్య లేదా అయస్కాంత ఆత్మభ్రమణ క్వాంటం సంఖ్య. స్పిన్నే ఆత్మభ్రమణం అని కూడా అంటున్నాం కదా. సో అయస్కాంత ఆత్మభ్రమణ క్వాంటం సంఖ్య ఎంఎస్, దాని యొక్క సింబల్. రైట్. ఇన్ దిస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ స్పిన్ వెక్టర్ S bar in the direction of external magnetic field is called magnetic spin quantum number. Again, the projection of spin vector S bar in the direction of
external magnetic field is called magnetic spin quantum number. బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్కి మనం తీసుకున్నటువంటి ప్రక్షేపకాన్ని మనం ఏమంటున్నామంటే అయస్కాంత ఆర్బిటాల్ క్వాంటం నెంబర్. అయస్కాంత ఆర్బిటాల్ కంప్లీట్ అయింది, అయస్కాంత స్పిన్ క్వాంటం నెంబర్, క్వాంటం సంఖ్య అంటారు. దీన్ని ఎంఎస్ చేత సూచిస్తారు. ఆ విలువ ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కాస్ థీటా, ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాస్ థీటా అండ్ ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కాస్ థీటా, వేర్ వీ నో దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్. ఇట్ టేక్స్ టూ వాల్యూస్. అది రెండు విలువలను తీసుకుంటుంది. ఒకటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ మరియు ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్. ఇట్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్ and the last quantum number is magnetic total angular momentum quantum number. So magnetic total angular momentum quantum number is represented by mj. దీన్ని mj అనే అక్షరం చేత సూచిస్తాము. రైట్. ఇన్ దిస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ j bar in the direction of external magnetic field is called magnetic total angular momentum quantum number. Again, the projection of total angular momentum quantum number j bar in the direction of external magnetic field is called magnetic total angular momentum quantum number. అంటే బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య జే బార్కు మనం గీచినటువంటి ప్రక్షేపకాన్ని, జే బార్ యొక్క ప్రక్షేపకాన్ని ఇక్కడ అయస్కాంత మొత్తము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని చెప్తాము. దీన్ని ఇక్కడ ఎంజే అనే అక్షరం చేత సూచిస్తారు. రైట్. that mj value is mj is equal to j cos theta. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. ml is equal to l cos theta. మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ అది. మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్ దగ్గర చెప్పాను. ms is equal to s cos theta. s has two values plus half and minus half. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ magnetic total angular momentum quantum number mj is equal to j cos theta, where j is l plus s. మనకు తెలుసు j విలువ టోటల్ వాల్యూ ఆర్బిటాల్ ప్లస్ స్పిన్ అని. ఇక్కడ mj is equal to j cos theta. సో mj takes 2j plus 1 values. అక్కడ ml takes 2l plus 1 values. mj takes 2j plus 1 values. ఇక్కడ mj అనేది 2j plus 1 విలువలను తీసుకుంటుంది. ఆ విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే దే ఆర్ -j to +j. అవి -j నుండి +j వరకు విలువలు ఉంటాయి. రైట్. దీస్ ఆర్ ద 7 క్వాంటం నెంబర్స్. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ n. ఇట్ రిప్రజెంట్స్ అబౌట్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. సెకండ్ వన్ spin quantum number, principal quantum number. First one principal quantum number about serial number of the orbit. Second one orbital quantum number about shape of the orbit. Third quantum number spin quantum number about spin of the orbit. Fourth one total angular momentum quantum number about j value, j is equal to l plus s. Fifth quantum number magnetic orbital quantum number, that means orbital quantum number in the presence of magnetic field. Sixth one magnetic spin quantum number, that means spin quantum number in the presence of magnetic field. And the last one magnetic total angular momentum quantum number, that means total angular momentum quantum number in the presence of magnetic field. సో ఒక్కొక్క క్వాంటం నెంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. పరమాణు యొక్క ఒక్కొక్క క్యారెక్టర్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 7 క్వాంటం నెంబర్స్ associated with vector atom model.
సదిశా పరమాణు నమూనాతో సంబంధం ఉన్నటువంటి మొత్తం క్వాంటం సంఖ్యలు 7. ఈ 7 క్వాంటం నెంబర్స్ కోసం వివరించడం జరిగింది. సో ముందుగా మీకు ఈ కాన్సెప్ట్లో సదిశా పరమాణు నమూనా అంటే ఏంటి, దాంట్లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. దే ఆర్ స్పెషల్ క్వాంటైజేషన్ అంటే స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ లాటర్. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ 7 క్వాంటం నెంబర్స్ని వివరించడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండిట్లో మనకి రెండవది ఎక్స్ప్లెయిన్ అబౌట్ 7 క్వాంటం నెంబర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ వన్. ఫర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్వాంటం నెంబర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టార్ ఆటమ్ మోడల్ అని అడగడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.